హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను మామిడి పండుతో సీజన్ కదా బాగా నడుస్తుంది, మంచి ఉలవపాడు మ్యాంగోస్ దొరుకుతున్నాయి. వాటితో మంచి స్వీట్ చేసి చూపిస్తాను. దానికి ఏంటి కావాలో అన్నీ చెప్తాను, సరేనా? మ్యాంగో స్వీట్కి కావాల్సిన పదార్థాలు: బాగా పండింది మామిడి పండు, బాగా పండాలన్నమాట, స్వీట్గా ఉంటుంది. బాగా పండితే 300 గ్రామ్స్ వెయిట్ ఉండాలి. తర్వాత మిల్క్ పౌడర్ 1 కప్పు, తర్వాత కొబ్బరి తురుము 2 కప్పులు. దానికి ఏంటంటే తురుము కొబ్బరికాయకి వెనక కొంచెం బ్రౌన్గా ఉంటాయి కదా ముక్కలకి, అవి తీసేసి తురుము చేసుకుంటే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, ఉన్నా పర్వాలేదు. తర్వాత బెల్లం 250 గ్రాములు. ఇవన్నీ మనం మిక్సీ వేసుకోవాలి. కొబ్బరి తురుమును వదిలేసి మిల్క్ పౌడర్, మ్యాంగో, బెల్లం అన్నీ కలిపి బాగా అంతా మొత్తం స్మూత్గా క్రీమీగా వచ్చేటట్టు మిక్సీ వేసుకోవాలన్నమాట. అసలు లంప్స్ లాగా అలా ఏం ఉండకూడదు. అలా ఉండిపోతే మనకి నోటికి తగులుతుంటుంది, బాగుండదు. బాగా పండిన పండు అయితే మామిడి పండు బాగా మిక్సీలోనే బాగా గ్రైండ్ అయిపోతుంది, మీకు ముక్కలుగా ఉండవు. గట్టిగా ఉంటేనే అలా వచ్చేస్తుంది. బాగా పండింది తీసుకోండి. ఇది ఉలవపాడు మామిడి పండు అనమాట, బంగినపల్లి. చాలా బాగుంటుంది టేస్ట్, దానివల్ల మనకి స్వీట్ టేస్ట్ బాగా వస్తుంది, పులుపు ఉండదు కదా, బాగుంటుంది. అలా వేసి దాన్ని మిక్సీ వేసేసుకుందాం. అన్నీ మొత్తం బెల్లం అంతా వేసాను. తర్వాత ఏం చేయాలంటే కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట. కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని మనం కొబ్బరి తురుము వేసి బాగా వేయించుకోవాలి. మనం దగ్గర ఉండి అలా వదిలేయకుండా సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం మిక్సీ వేయాలని చెప్పాను కదా, మిక్సీ వేసుకున్నాం కదా, మామిడి పండు, బెల్లం, మిల్క్ పౌడర్, అది ఇందులో వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి, కలుపుతూ ఉండాలన్నమాట. కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అంతే, ఎక్కువగా వేయించవసరం లేదు. తర్వాత మనం చెప్పాను కదా మిక్సీ వేసుకోవాలని, అదంతా మొత్తం ఇందులో వేసుకుంటూ ఇంకా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉండాలి, అసలు మీరు సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండాను. మంచి దలసరి కడాయి తీసుకుంటే మీకు అడుగు అంటదు. చూడండి, అలా కలుపుతూ ఉంటే మీకు ఇలా అయిపోతుంది. తర్వాత ఇలా అయిన తర్వాత కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటాం. ఇంట్లో తయారు చేసే నెయ్యి అన్నమాట, బాగుంటుంది. మీరు కొబ్బరి వద్దు అనుకుంటే కొబ్బరి మానేసి శనగపిండి ఇందులో నేను చాలా కొంచెం వేసాను, అది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని చేసుకుంటే అది బాగుంటుంది. బర్ఫీలా బాగా వస్తుంది. హల్వాలా అయితే హల్వా, బర్ఫీ అంటే బర్ఫీ, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం టేస్ట్ ఇది ఎన్హాన్స్ చేయడానికి ఒక 2 స్పూన్స్ షుగర్ వేసాను. షుగర్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా మంచి కలర్ వస్తుంది అనమాట. చూడండి, కలర్ కూడా మీరు చూస్తుండగానే మారింది కదా. తర్వాత ఎలాచి పౌడర్ 1 స్పూన్ వేసుకుందాం. అది మనం పంచదార వేసి పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, స్వీట్స్ చేసినప్పుడంతా మనకు పనికి వస్తుంది. అలా కలుపుతూనే ఉండాలి, అడుగు అంటకూడదు అసలు, చాలా జాగ్రత్తగాను సిమ్లోని కలుపుతూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే ఇంకొంచెం 2 స్పూన్స్ నెయ్యి తీసుకొని అందులో 2 స్పూన్స్ శనగపిండి వేసాను. చెప్పాను కదా శనగపిండి గురించి. ఎక్కువ కావాలనుకుంటే మీరు కొబ్బరి స్కిప్ చేసుకుంటే శనగపిండి వేసుకోవచ్చు. 1 కప్పు శనగపిండి వేసుకోండి, కొబ్బరి స్కిప్ చేసుకుంటే మీకు హల్వా బాగా వస్తుంది. ఏంటంటే వేయించినప్పుడు మీకు కమ్మటి వాసన వస్తుంది అన్నమాట. శనగపిండి నెయ్యిలో వేయిస్తే చాలా మంచి వాసన వస్తుంది. ఆ వాసన వచ్చే వరకు మీరు వేయించుకోవాలి. చూడండి, అలా ఉంటుంటే అది కొంచెం ఎక్కువ అయినట్టు మీకు అనిపిస్తుంది, మీరు చూస్తుండగానే మీకు తెలుస్తుంది. చూడండి, మనం వేసిన దానికి డబల్ అయిపోతుంది అనమాట, అంతే అయిపోయినట్టు. అలా నురగలాగా చాలా మంచి వాసన వస్తుంది. ఇది మనం అంతాను
ఇందా ఉంది కదా మిక్సీ, అందులో వేసేయాలన్నమాట. ఆ మిక్సీలో కలిపి బాగా కలుపుతూనే ఉండాలి. ఇది చేసేటప్పుడు అది స్టవ్ ఆఫ్ చేసేస్తే మంచిది, ఎందుకంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇది వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. సిమ్లోనే చేయాలి. ఈ లోపల మనం ఒక ప్లేట్ని గ్రీస్ చేసుకుందాం. కొంచెం ఘీ వేసి గ్రీస్ చేసి పక్కన పెట్టాను. మీకు కావాలంటే బర్ఫీలాగా ఇందులో వేసుకొని ముక్కలు కట్ చేసుకొని తినొచ్చు. లేకపోతే మీరు హల్వాలాగా అందులో కొంచెం జీడిపప్పు వేసుకొని, అలా ఏం అవసరం లేదు, జీడిపప్పు మీ ఇష్టమే, కావాలంటే వేసుకోండి. అంతే, వదిలేసి బాగా చల్లగయ్యాక ముక్కల్లా కట్ చేసుకొని తినటం అంతే. ఇదిగో రెడీ అయిపోయింది. దీన్ని కట్ చేద్దాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకొని ఇది హల్వాలాగా కూడా తినొచ్చు. కట్ చేశాను చూడండి, టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది, ట్రై చేయండి. ఎంత బాగుందంటే ఇంకా అలా కంటిన్యూగా తినాలనిపిస్తుంది. ట్రై చేయండి. చూడండి, అలా మనం ప్లేట్లో పెట్టి ముక్కలు కూడా చేసుకొని తినొచ్చు, ఇలా హల్వాలాగా కూడా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంది, ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.